నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అద్దె చెల్లించలేదని కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు చోటు చేసుకుంది. మండలాల విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి మండలం భీమిని మండలం నుండి విడిపోయి నూతనంగా ఏర్పడింది. ఆ మండలానికి కావలసిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దాంతో మండల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు రూపాయలు 4,500 అద్దె చొప్పున జూలై 2018లో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి 12 నెలలు కిరాయి చెల్లించిన ప్రభుత్వం గత 26 నెలల కిరాయి చెల్లించలేదు. దాంతో బిల్డింగ్ యజమాని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు. తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే అధికారులు కాలం వెల్లదీస్తున్నారని బిల్డింగ్ యజమాని గంగా మురళీధర్రావు వాపోతున్నారు. మాట్లాడతా మాట్లాడతా సరే సార్ గంగా మురళీధర్ శర్మ. మాది ఇది సొంత ఊరు. మా ఇల్లు దాదాపు 4-5 సంవత్సరాల కిందట ఎంపీడీఓ వారి ఆఫీస్కు కిరాయి ఇవ్వడం జరిగింది. అప్పుడు బాండ్ పేపర్ మీద 4,500 రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇచ్చాను. అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కిరాయి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల కిరాయి ఇవ్వలేదు. 2 సంవత్సరాల కిరాయి ఇవ్వకపోతే నేను వచ్చి ఎంపీడీఓ గారు, తర్వాత మన ఎమ్మెల్యే గారు, తర్వాత మండలి ప్రెసిడెంట్ గారు అందరి ఆధ్వర్యంలో ఇట్లా అంటే పంతులు గారు ఆగడమే చాలా గ్రేట్. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వకపోవడం చాలా పొరపాటు. మీరు ఏ ఫండ్ నుంచి అయినా కానీ పంతులు గారికి కిరాయికి ఇవ్వండి అని మన ఎంపీడీఓ గారికి మన ఎంపీపీ నరసింహరావు గారు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ 2 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే నేను రిటర్న్గా కూడా వాళ్ళకు రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్టాంపు, సిగ్నేచర్స్ ఫైల్ కూడా నా దగ్గర ఉంది. అయినా కానీ 2 నెలల నుంచి 8 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి నేను ఆఫీస్కి వచ్చి వాళ్ళని కిరాయి అడిగితే ఒక 8 రోజులు ఆగండి, ఒక 8 రోజులు ఆగండి అని చెప్పి ఇప్పటికి దాదాపు ఒక 8 వారాలు సమయం గడిచిపోయింది. నాకు 70 సంవత్సరాలు. నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ఇంత దూరం దాదాపు 20 కిలోమీటర్లు రావాలి పోవాలంటే కూడా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసం చెప్పి నేను ఇప్పుడు నాకు కిరాయి డబ్బులు నెట్ అమౌంట్ ఉందా ఇవ్వాలి, అదర్వైజ్ నాకు బ్యాంకు లోపల అకౌంట్ నా అకౌంట్ లోపల డబ్బులు అవ్వాలి. అప్పటి వరకు కూడా నేను దీన్ని తాళము ఓపెన్ చేయను. ఇప్పుడు నేను లాక్ వేసేసాను. వాళ్ళు నాకు డబ్బులు నెట్ అన్నా లేకుంటే బ్యాంకులో పడితేనే లాక్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు మాత్రం నేను దాన్ని లాక్ ఓపెన్ చేయవద్దు అని చెప్పి నేను నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.